చాలామంది మహిళలు మన పోస్ట్ ఆఫీస్‌కి పరిగెత్తడం జరుగుతుంది. అక్కడ నిన్న మొన్న చూస్తేనేమో ఈ మధ్య వరంగల్‌లో అలానే పోటెత్తడం అంటే అందరూ కూడా ఉన్న పనంగా మన పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి అకౌంట్ తీసుకుంటున్నారు. సో, అది 2 రోజుల క్రితం, 3 రోజుల క్రితం జరిగింది. అక్కడ వాళ్ళు క్లారిటీ ఇవ్వడం జరిగింది. దానివల్ల మళ్ళీ కొంతమంది లైట్ తీసుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా కొంతమంది పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి మాకు అకౌంట్ కావాలి, మాకు అకౌంట్ కావాలని తీసుకుంటున్నారట. తీరా ఈ అకౌంట్‌లో గొడవేంది, ఈ పోస్ట్ ఆఫీస్ గొడవేంది అని చూస్తే అది కూడా మహిళలే వస్తున్నారు. సో, తప్పుడు సమాచారం ఏంటి అంటే ఎవరికైతే మన పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉంటుందో వాళ్ళకే మహాలక్ష్మి పథకం కింద ఆ 2500 రేవంత్ రెడ్డి గారు ఏస్తానని చెప్పారు కదా! వాళ్ళకే 2500 పడతాయి. మిగతా వాళ్ళకి కాదు అని ఎవడో తప్పుడు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. దానివల్ల తప్పుడు సమాచారం స్ప్రెడ్ కావడం వల్ల ఉన్న పలంగా జనాలందరూ కూడా ఆడోళ్ళందరూ పరిగెత్తడం, మహిళలందరూ కూడా మాకు పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి మాకు అకౌంట్ కావాలి, మాకు అకౌంట్ కావాలని గొడవలు చేయడం జరుగుతుంది. అకౌంట్ లేట్ అన్నా లేదు మాకు 2500 మిస్ అయిపోతే మాకు అకౌంట్ కావాలని వాళ్ళ మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. తీరా వాళ్ళొచ్చి చెప్పిందేంది అంటే, ఏం చెప్పారు? ఏం చెప్పాలా? ఏం లేదండి అని చెప్పారు క్లియర్ కట్‌గా. ఆల్రెడీ వరంగల్‌లో జరిగింది. వరంగల్‌లో జరిగినప్పుడు కూడా వాళ్ళు ఆఫీసర్లు చెప్పడం జరిగింది. లేదమ్మా ఇంకా ఇలాంటి సమాచారం అయితే మాకు లేదు. మీరెందుకు అది చేస్తున్నారు? కానీ వచ్చినారు కాబట్టి అకౌంట్ తీసుకోండి మాకు ఇబ్బంది లేదు. బట్ ఇప్పటివరకు కూడా మీ పోస్ట్ ఆఫీస్‌కి మేము ఇట్లా అకౌంట్ తీసుకున్న వాళ్ళకే మీ పోస్ట్ ఆఫీస్‌లో డబ్బులేస్తాము. 2500 ఏస్తామని ఎక్కడ కూడా చెప్పలేదు. ఎవరు కూడా అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదు. ప్రభుత్వం కూడా ఇయ్యలేదు. మీరెందుకు వస్తున్నారు అనే కల్లా పోయిన వాళ్ళందరూ కూడా ఆశ ఉంటుంది కదా 2500 ఫ్రీగా వస్తుంది, కూర్చుంటూ వస్తున్నాయి ఆశ ఉంటుంది. ఆల్రెడీ మహిళలకు ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టారు. సో, మగవాళ్ళు కూర్చునే సీట్లలో కూడా వాళ్ళే కూర్చుంటున్నారు. సేమ్ అలాగే ఫ్రీగా 22,500 వస్తున్నప్పుడు ఎవరు వదులుకుంటారు? ఎవరు వదులుకోరు. పోతున్నారు అకౌంట్ అది తీసుకుంటున్నారు. మళ్ళీ రీసెంట్‌గా మన దగ్గర కూడా స్టార్ట్ కావడం జరిగింది హైదరాబాద్‌లో. పోస్ట్ ఆఫీస్ ఉంటేనే పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉంటే 2500 ఇస్తారంట. మహాలక్ష్మి పథకంలో ఆ 2500 ఏదైతే పెట్టారో అది ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే మన ఖజానాలో డబ్బుల్లో, తెలంగాణ ఖజానాలో ట్రెజరీలో డబ్బులు లేనప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ నుంచి తెచ్చిస్తారు? ఆయన జోబులో నుంచి తెచ్చిస్తారా? వాళ్ళ బంధువుల నుంచి తెచ్చిస్తారా? మన డబ్బు మనకే కదా ఇచ్చేది. సో, మన ఖజానాలో డబ్బులు లేనప్పుడు మనకెలా పంచుతాడు రేవంత్ రెడ్డి గారు? మీరు కూడా ఆలోచించాలి కదా జనాలు కూడా. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు? లంక బిందెలు వస్తాయి అనుకున్నాడు. కర్మగాలి ఆ లంక బిందెలు దొరకలేవు. సెక్రటరీలో ఏమైనా కింద పాతి పెట్టినారేమో వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఉందనుకున్నారు. అది ఉత్తదే అయింది. బిందెలు ఓపెన్ చేసి చూద్దాం అనుకుంటే అలా పుర్రలు తప్ప ఇంకేం లేవు. సో, లంక బిందెలు అనుకున్నాను చెప్పాడు కదా, లంక బిందెలు అనుకున్నాం కానీ ఉత్త బిందెలు దొరికాయని. సో, ఇలాంటప్పుడు ట్రెజరీలో డబ్బులు లేనప్పుడు, ఖజానాలో డబ్బులు లేనప్పుడు రేవంత్ రెడ్డి అని ఏం చేస్తాడు కదా. సో, వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ప్రజాప్రతినిధులు అయినప్పుడు ఫస్ట్ నార్మల్ పర్సన్ ఉన్నప్పుడు ఒక ₹1,00,000 ఆయన దగ్గర ఉంటే ప్రజాప్రతినిధి అయినాక వాళ్ళ కోట్లు డబ్బులు ఉంటాయి. ఎక్కడ చూసినా కోట్లు ఎక్కువ డబ్బుల మీదే అంటారు. అలాంటి పరిస్థితి ఉంటుంది. సో, అట్లా ఇక మంచితనంగా దోచుకొని తిన్నారా, ఎట్లా దోచుకొని తిన్నారో తెలియదు కానీ ఆ కోట్లు వాళ్ళ జోబులకించి, వాళ్ళ ఇంట్లోకించి, వాళ్ళ బినామీలకించి తీసుకొచ్చేది మనకి ఇయర్ 100% జనాలకి ఇవ్వరు. అలాంటప్పుడు మీరు ఎలా నమ్ముతున్నారు? పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ తీసుకుని ఇప్పుడు ఏసేవాళ్ళు ఎలాగో ఏస్తారు. అకౌంట్ ఉంటే సరిపోద్ది. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్. సరే సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు అంటే సరే పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉంటే ఏస్తారు అనుకోవచ్చు. కానీ మన స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించింది అప్పుడు ఏ బ్యాంకులో అయినా ఇస్తారు. పోస్ట్ ఆఫీస్‌లో వేయాల్సిన అవసరం లేదు. ఏ బ్యాంకులో ఉన్నా సరే వాళ్ళు ఎయ్యాలనుకుంటే 2500 ఏస్తారు. బట్ వాళ్ళు ఎయ్యదలుచుకోలేదు. వాళ్ళ హామీలకు మాత్రమే పరిమితమైన ఏదైతే 420 హామీలు ఉన్నాయో అవి కూడా 100% తీరుతాయని కూడా అంటే అవన్నీ ఫుల్ బేస్ చేస్తారని కూడా నేను అనుకోను. ఎందుకంటే ఏది చేయాలని డబ్బులతో కూడింది. డబ్బులతో కూడినప్పుడు ఖజానాలో డబ్బులు లేనప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? మీరెలా నమ్ముతున్నారో నాకు తెలియట్లేదు. సరే ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ ఎన్ని రోజులు తిప్పారు? ఇప్పటికీ తిరుగుతుంది. 10 వచ్చే దగ్గర ఒక 6, 7కు తగ్గించారు. అంటే ఒక 3, 4 తగ్గించేసి ఆ 10లలో ఒక 5, 6 తింపే కల్లా ఏమవుతుంది? ఉన్న 10 బస్సులలో ఎక్కే జనాలు కూడా ఈ బస్సులోనే ఎక్కాల్సి వస్తుంది. మగవాళ్ళని అందరిని నెట్టేసి వాళ్ళే కూర్చుంటారు. లేదంటే మహిళలు కొంతమంది ఫుట్‌పాత్ కూడా చేస్తున్నారు. అంటే ఎంతకు దారుణమైన పరిస్థితికి అయింది అంటే మొన్న ఒక బస్ స్టాప్‌లో కూర్చుంటే లేదండి ఈ పాటికి మాకు మేము ఉన్నంత సేపట్లో ఒక 10 నిమిషాలకు ఒక బస్సు వచ్చేది. అలాంటిది ఇప్పుడు 40 నిమిషాలు అయింది. ఇంతవరకు కూడా ఆ బస్సు రాలేదు. మరి మా పరిస్థితి ఏంది? పేరుకేమో ఫ్రీ బస్ ఏస్తున్నారు. ఫ్రీ బస్సులు రావట్లేదు. మళ్ళీ మేము డబ్బులు పెట్టుకొని వెళ్తున్నాం. అయినా ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ఫ్రీ బస్సులు వెళ్ళాలంటే మేము ఆల్రెడీ ఆఫీస్‌లో ఉండి పని చేస్తాం. దాదాపు 7, 8 గంటలు పని చేసి మళ్ళీ బస్సులో వెళ్ళి నిలబడిపోవాలంటే మాతో కావట్లేదు. ఇంటికెళ్ళి కనీసం వంట చేసే పరిస్థితి కూడా మాకు లేదు. సో, అలాంటప్పుడు మేము ఆ ఫ్రీ బస్ వేసినా డబ్బులున్న బస్సే ఎక్కేసి మేము డబ్బులు పెట్టుకొని పోతున్నాం. దీనివల్ల మరి 6 కోట్లు ఏదో లాభం వచ్చింది జనాలకు అని అంటున్నారు. 6 కోట్లు మరి మేము వాడుకోలేదు కదా. మేము ఆల్రెడీ డబ్బులు పెట్టే పోయినాం. దానివల్ల మాకు ఏం ఉపయోగం పడింది అని కూడా జనాలు అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఫ్రీ బస్ కంటిన్యూ చేయాలి అనుకుంటే మాత్రం 100% మీరు బస్సులు పెంచాలి. బస్సులు పెంచితే మేము చాలా హ్యాపీగా అనేసి వాళ్ళు అనడం జరిగింది. ప్రభుత్వం కూడా మన
ఇప్పుడు వచ్చే దసరా నుంచి కూడా కొత్త బస్సులు ఇష్యూ చేస్తాము, రిలీజ్ చేస్తామని కూడా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. మంచి విషయం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. అది చాలా హ్యాపీ. ఇంకా కొంత ఏమంటున్నారంటే అందరికీ ఫ్రీ కాదు, స్టూడెంట్స్కి ఫ్రీ పెట్టండి, ఒక 60,000 50,000 దాటిన వాళ్ళకి ఫ్రీ పెట్టండి, లేదంటే 50-50 అంటే సగం పెట్టండి, ఆడోళ్ళకి మగవాళ్ళకి కూడా ఉన్న టికెట్ మీద హాఫ్ టికెట్ పెట్టండి, అదొక పద్ధతి. కానీ అందరు ఫ్రీ బస్ పెట్టే కల్లా అసలు డీమార్ట్ అనేది తెలియదు, అంటే ఒక సూపర్ మార్కెట్ కూడా తెలియని వాళ్ళకు ఊర్లోకి నుంచి ఫ్రీ బస్సే కదా అని బస్సు ఎక్కి వచ్చి షాపింగ్ ఊరికి అట్లా తిరిగేసి మళ్ళీ ఊర్లలోకి వెళ్తున్నారు. అంటే అలాంటి పరిస్థితి అయింది. ఆ మధ్య కూడా చూసాం మనం. కరీంనగర్ నుంచి హైదరాబాద్కి రోజు వచ్చి ప్రయాణం చేసిపోతున్నారు. ఎందుకంటే చిన్న విషయం మీద అట్లా వచ్చిపోతున్నారంట, వాళ్ళ బిడ్డను కలిసిపోతుంది. అంటే ఫ్రీ బస్ అనే కల్లా చాలామంది కూడా అసలు అంటే వాస్తవానికి వాడుకునే వాళ్ళకన్నా ఏదో టైంపాస్గా వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకు ఆల్రెడీ ఈ 600 కోట్లు లాస్లో నడిచింది. ఏదైతే గవర్నమెంట్ ఉందో 600 కోట్లు ఆర్టీసీకి నష్టమే. అలాంటప్పుడు మరి ఆర్టీసీ ఎలా ముందుకెళ్తుందో అది కూడా క్వశ్చన్ మార్క్. అది కాకుండా 2,500 అనేది ఇప్పట్లో అయితే కాని పని. మీరు ఎవరు కూడా తొందరపడి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళో లేదంటే అడావిడి పడి అకౌంట్లో తీసుకోవడం చేయకండి. తీసుకుంటే తప్పు లేదు, అకౌంట్ తీసుకున్న వాళ్ళు డబ్బులు దాచుకుంటే ఇంకా హ్యాపీ. కానీ మీరు అసలు సంబంధం లేకుండా పోయి ఆడ గంటల కొద్దీ నిలబడి క్యూలు కట్టి అకౌంట్లు తీసుకొని జనాలు మీరిబ్బంది, అటు సిబ్బందికి ఆగమాగం అవుతుంది, గవర్నమెంట్ టెన్షన్లో పడుతుంది. ఆల్రెడీ ఖజానాలో డబ్బుల్లో అని ఫిక్స్ అయిపోయినాక మీరు ఎలా ధైర్యం చేసి ముందుకెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు. బక్రాలు అనుకున్నాను తెలంగాణలో, మరీ ఇంత బక్రాలు అవుతారని నేను అనుకోలేదు. అంటే బేసిక్గా రేవంత్ రెడ్డి ఎప్పుడు చేశాడు, ఇప్పుడు కొత్తగా ఏం కాదు. సో కానీ చూద్దాం, ఇప్పుడు 1.5 year అయింది. లాస్ట్ 1 yearలో ఇంకా వజ్రాలు వైడూర్యాలు ఏమైనా ఇస్తారేమో చూద్దాం, తప్పులేదు కదా. అంటే గవర్నమెంట్ సొమ్ము అంటే మన సొమ్మే. సో మన సొమ్ము మనకు పెట్టడానికి ఏ ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఉండదు. కాకపోతే అందులో పర్సంటేజ్ మాట్లాడుకొని పెడతారో అది వేరే విషయం, ఏ ప్రభుత్వం అయినా సరే. సో మొత్తానికి లాస్ట్ ఇయర్లో మీకు కళ్యాణ లక్ష్మి వస్తుంది, రైతు బంధు ఫుల్ ప్లేస్గా వస్తుంది, దళిత బంధు వస్తుంది. సో అన్నీ ఇప్పుడు ఆల్రెడీ దళిత బంధు అయితే మన రేవంత్ రెడ్డి గారు కట్ చేయడం జరిగింది, ఎందుకంటే ఆయన పేరు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు గతంలో మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని మొదలు పెట్టడం జరిగింది. దానికి మూల కారణం ఎవరు అంటే అది చాలామంది తెలియదు. దాని మందకృష్ణ మాదిగ గారి వల్లనే ఇప్పుడు ఈ పథకం వచ్చింది, ఆరోగ్యశ్రీ అనే పథకం వచ్చింది. సో ఆయన అసలు పిల్లర్ స్టార్ట్ చేసిండు. మన అప్పుడున్న సీఎం రాజశేఖర్ రెడ్డి గారు ఆ పరిస్థితి అర్థం చేసుకొని ఆయన అమలు చేయడం జరిగింది. సో ఆ పథకం చాలా మంచిది కాబట్టి ఫస్ట్ తెలంగాణ సీఎం కేసీఆర్ గారు కూడా దాన్ని ఇంకొద్ది అమౌంట్ యాడ్ చేసి అది కంటిన్యూ చేయడం జరిగింది, ఎందుకంటే మంచి విషయం. సో ఇప్పుడు దళిత బంధువు కూడా అంతే. 10 లక్షలు అనేది వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యే సిచ్యువేషన్. అంటే ఏ కారో లేదంటే బస్సు ఏదో చిన్న ఐటమ్స్ తీసుకొని వాళ్ళు దాని మీద జీవనోపాధి నడిపించుకునే పరిస్థితి. అలాంటప్పుడు అంత మంచి పథకాన్ని కంటిన్యూ చేయాలి, కానీ ఆయన పేరు ఉంటుందని ఈయన తీసేయడం జరిగింది. సో ఇది ఏదైనా సరే మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కూడా కాదు. మొత్తానికి మంచి జరగాలి, మీ గవర్నమెంట్ ఇంకా కొన్నేళ్ళు బతుకుండాలి, జనాలకి ఇచ్చిన హామీలన్నీ కూడా తీర్చాలని నేను కోరుకుంటున్నాను. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అంటే మీకు నచ్చితేనే చేయండి, ఎందుకంటే నా నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో గంట సింబల్ నొక్కాలి, అది మీ ఇష్టం ఇంకా. ఓకే, థ్యాంక్ యూ.